నీకు నోరు లేకపోతే అంటే నోరు లేకపోవడం అంటే ఆలోచన లేకపోతే, తెలివి లేకపోతే, సామర్థ్యం లేకపోతే అని అర్థం గూడా అలా అర్థం జేసుకోవాలి. అంటే నోరు లేనివాడు అంటే మాట్లాడలేనివాడని కాదు. వాడికి మాట్లాడగల తెలివి, సామర్థ్యము, మెదడు యొక్క సామర్థ్యం తక్కువగా ఉండడం, విచక్షణ జ్ఞానం తక్కువగా ఉండడం, ఒక అజ్ఞానంతో కూడి ఉండడం, ఏం మాట్లాడాలో తెలియకపోవడం, ఒక అయోమయ అవస్థలో ఉండడం, తనకి జరిగింది మంచో చెడో గూడా తెలుసుకోలేనంత అమాయకత్వంగా ఉండడం, హక్కుల్ని కోల్పోవడం, అడగలేకపోవడం, ఎక్కువ బాధ్యతలే. అవి కూడా బాధ్యతలు మీన్స్ ఇతరులు నిర్దేశించబడిన బాధ్యతలే. తనకి తను స్వయంగా ఇది బాధ్యత అని తెలుసుకున్నది కాదు. ఇతరులు చెప్పిన పనులు చేయటమే. అంటే ఓ రకంగా బానిస. ఈ రకమైనటువంటి జీవితం గడపడం నోరు లేకపోవడంగా మనం చెప్పాలి. ఈ నోరు లేకపోవడం అనేది మనం చెప్పుకునే దశలో ఆ వ్యక్తికి 25 ఏళ్ళో, 30 ఏళ్ళో ఉండొచ్చనుకుంటే, అతనికి నోరు లేదు. ఈవెన్ హై స్కూల్ స్థాయిలో గూడా వాడికి నోరు లేదండి. వాడిని కొట్టండి, కొయ్యండి నోరెత్తలేడండి. వాడికి మనం ఏం చెప్పినా తెలీదండి. అసలు తిరిగి ఏ జవాబు చెప్పలేడండి. వాడు ఏమనుకుంటున్నాడో ఎవరికీ తెలీదండి. ఈ రకమైనటువంటి కామెంట్స్ జనం నుంచి మనం సదరు వ్యక్తి నుంచి ఎవరైతే నోరు లేదని అనుకుంటూ ఉంటామో, ఆ వ్యక్తి గురించి మనం వింటాం. అంటే మనతో పాటు జీవించే వ్యక్తుల్లో కొంతమంది ఈ నోరు లేకపోవడం అనేది మనం గమనించొచ్చు. ఏమవుతుంది ఈ నోరు? మరి తినే నోరు ఆలోచించడానికి, ఆలోచించి మాట్లాడడానికి ఎందుకు ఉపయోగపడటం లేదు అని ఆలోచిస్తే, ఏ సమస్యకైనా మనం సమాధానం దొరకాలి, దాని నుంచి మనం మార్పు పొందాలి, దాన్ని మనం అధిగమించాలి అన్నట్లయితే బాల్యంలోకి వెళ్ళవలసి ఉంటుంది. బాల్యంలో ఏం జరిగింది అన్న దాని నిదర్శనమే నేటి ప్రవర్తన గాబట్టి, ఈ మాట్లాడలేకపోవడం, తెలివిగా ఆలోచించలేకపోవడం, నలుగురితో సమానంగా ఉండలేకపోవడం, ఇవన్నీ కూడా వీటన్నిటికి కూడా కారణాలు బాల్యంలోనే మనకి లభిస్తాయి. ఒక పిల్లవాడిని తీసుకుంటే, ఆ పిల్లవాడు బాల్యంలో వివక్షతకు గురై ఉంటాడు, పక్షపాతానికి గురై ఉంటాడు, తల్లిదండ్రుల ప్రేమలో తేడాని పొందుంటాడు. వాళ్ళ అశ్రద్ధని, వాళ్ళ నిర్లక్ష్యాన్ని, వాళ్ళ ఈసడింపుల్ని, వాళ్ళ తిట్లని భరించి ఉంటాడు. చిన్నప్పటి నుంచి ఒక ఒంటరితనంలో పెరిగి ఉంటాడు. తల్లో, తండ్రో లేకపోతే ఇద్దరో ఎవరో ఒకరి నుంచి తీవ్రమైనటువంటి నిర్లక్ష్యాన్ని, ప్రేమరాహిత్యాన్ని, భద్రతారాహిత్యాన్ని, ఈ రకమైనటువంటి వాతావరణంలో పెరిగిన సదరు వ్యక్తి తప్పనిసరిగా నోరు కోల్పోవడం జరుగుతుంది. ఏం మాట్లాడనే స్థితిలో చేరతాడు. పసిపిల్లవాడి మీద తీవ్రమైనటువంటి కోపం, అసహనం, నోరు ఎత్తనివ్వని ఒక కఠినత్వం ఏ ఒక్క సంఘటనలో ప్రదర్శించినట్లయితే, ఏ ఒక్క సంఘటనలో జరిగి ఉన్నట్లయితే, ఈ ఒక్క సంఘటన చాలు ఆ వ్యక్తికి నోరు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. ఎక్కువ సంఘటనలు జరగాల్సిన అవసరం లేదు పసితనంలో. ఒక 1, 2, 3, 4 ఏళ్ల 5 వయసులో రోజుల తరబడి కఠినత్వం ఏం ప్రదర్శించనక్కర్లా. ఒకే ఒక సంఘటనలో తీవ్రమైనటువంటి అసహనం ప్రదర్శించిన తల్లిదండ్రులు, తీవ్రమైనటువంటి కోపం ప్రదర్శించిన, నిర్లక్ష్యం ప్రదర్శించిన, కఠినమైనటువంటి మాటలను వాడినా కూడా పిల్లవాడిలో ఒక అయోమయం నెలకొల్పే అవకాశం ఉంటుంది. ఇంచేతంటే ఆ తెల్ల కాగితం లాంటి ఆ మనసు మీద ఆ బాల్యంలో పడిన మొదటి మాటే శిలాక్షరాల్లా ఉండిపోయే అవకాశం ఉంటుంది. నువ్వు వెధవవి అంటే
వాడికి ఆ ఫీలింగ్ జీవితకాలం కొనసాగుతుంది. నువ్వు చవటవి అంటే ఆ మాట జీవితకాలం కొనసాగుతుంది. నీకేం చేయడం సరిగ్గా చేత కాదంటే అదే జీవితకాలం చేయలేని పరిస్థితి ఉంటుంది. నువ్వెందుకు పనికిరావంటే పనికిరాని ఆలోచనలే జీవితాంతం కొనసాగే అవకాశం ఉంది. నువ్వు చెప్పిన మాట వినాలి, నువ్వక్కడ కూర్చో. ఇలాంటి గద్దించి మాట్లాడి ఇవన్నీ చేసినట్లయితే వీటన్నిటి కారణంగా వాడు నోరు కోల్పోవడం జరుగుతుంది. నోటికన్నా ముందు ఆలోచన కోల్పోవడం జరుగుతుంది. మెదడు మీద అంత దాడి జరిగినప్పుడు ఆ పసి మెదడు మీద దాడి జరిగినప్పుడు తప్పనిసరిగా ఆ నోరు కోల్పోవడం జరుగుతుంది. ఆలోచన నశించిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా ఆ ప్రేమ రాహిత్యాన్ని, ఆ భద్రతా రాహిత్యాన్ని పసితనంలో తెలియని వయసులోనే వాడి మీద రుద్దబడటం వల్ల వాడి ప్రపంచం ఒక శూన్యంలా కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక పసితనంలో అందాల్సిన ప్రేమ, అభిమానం, ఆప్యాయత, భద్రత, లక్ష్యము ఇవన్నీ కూడా అంది తీరాలి. అవి అవి భర్తీ చేయబడిన తర్వాతే అతనికి ఆ మనసు లోకజ్ఞానం మీద పెడుతుంది, విషయ జ్ఞానం మీద పెడుతుంది, మిగిలిన విషయాల మీద పెడుతుంది. అక్కడ ఎప్పుడైతే లోటు జరిగిందో వాటి మీదే మనసు ఉంటుంది. వాటి గురించి ఆలోచన తిరుగుతూ ఉంటుంది. ఎన్ని ఆలోచనలు చేసినా వాటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ ఒంటరితనం చుట్టూ, ఆ ప్రేమ రాహిత్యం చుట్టూ, ఆ భద్రతా రాహిత్యం చుట్టూ వాడి చుట్టూ తిరుగుతుంది. ఏంటి ఇలా ఉంది పరిస్థితి, ఏంటి ఇలా ఉందేంటి, ఇలా ఉందేంటి. దాని నుంచి ఏమవుతుందంటే ఆహ్, ఎందుకు తను ప్రేమ పొందలేకపోతున్నాడనే భావనలో, ఆ ఒంటరితనంలో ఏమీ తెలుసుకోలేని ఒక అయోమయం, ఎవరితోనూ సరైన సంబంధాలు ఏర్పరచుకోలేకపోవడం, ఇంటికే పరిమితం అయిపోవడం, ఇంట్లో వాళ్ళే దిక్కుగా భావించడం. అటువంటి సదరు వ్యక్తులు ఎవరైతే అలాగా ప్రేమ రాహిత్యాన్ని, భద్రతా రాహిత్యాన్ని చిన్నప్పుడు ఆ కఠిన ప్రవర్తనతో నోరు కోల్పోతారో, ఆ వ్యక్తులు ప్రాపంచికమైనటువంటి సంబంధాలు ఏర్పరచుకోలేరు. ఒక మంచి స్నేహితులను ఏర్పరచుకోలేరు. ఒక మంచి బంధువులను ఏర్పరచుకోలేరు. వాళ్ళ భార్యతో గానీ, లేదా భర్తతో గానీ, పిల్లలతో గానీ సరైన సంబంధం ఏర్పడదు. మానసిక సంబంధాలు ఎవరితోనూ ఏర్పడవు. ఒట్టి ఫిజికల్ బంధాలే మిగులుతాయి. ఆ ఒంటరితనం జీవితాంతం ఏదైతే ఒక మాట చిన్నప్పుడు ఆ బాల్యంలో పడిందో, ఆ మాటే జీవితకాలం కొనసాగుతుంది. ఒక్కసారి ఇప్పటి వాళ్ళ ప్రవర్తన లక్షణాల్ని మనం పెద్దయ్యాక వాళ్ళ ప్రవర్తన లక్షణాలు మనం తీసుకొని ఒక లిస్టు తయారు చేస్తే, అవన్నీ గూడా పెద్దవాళ్ళు చిన్నప్పుడు ఉపయోగించిన మాటలే అయి ఉంటాయి. ప్రవర్తనలే అయి ఉంటాయి. కోల్పోయిన విషయాలను అప్పుడు జరిగిపోయి ఉంటాయి. వాటి ప్రభావమే ఇప్పుడు జీవితం అవుతుంది. అయితే తరాల తరబడి అది తెలియకపోవచ్చు. గుంభరంగా బతికేయొచ్చు. బాధలో, దిగుల్లో, ఏదో చింతలో కోల్పోయినట్టు బతకచ్చు. దేని మీద ఆసక్తి లేకుండా, దేని మీద ఇష్టం లేకుండా, ఏదో జీవితం లాగిస్తూ ఉండొచ్చు గాక. కానీ ప్రస్తుతంలో ఉన్న వ్యక్తి యొక్క ఈ సర్వం కోల్పోవడం, నోరు కోల్పోవడం అంటే సర్వం కోల్పోవడమే కదా! మరి నోరు లేనప్పుడు నష్టాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. తన నిర్ణయం తను తీసుకోలేడు. ఇతరుల నిర్ణయాలు అమలు చేయాల్సిన జీవితం ఉంటుంది. తన గురించిన అవగాహన ఉండదు. ఇతరుల నిర్ణయాలు మీద పడినప్పుడు అది చదువు విషయంలో, వివాహ విషయంలో, పిల్లల చదువు విషయంలో ఏదైనా సరే జీవితంలో నిర్ణయం తీసుకోవాల్సినప్పుడు స్వయంగా నిర్ణయం తీసుకునే సామర్థ్యం ఉండదు. ఒకవేళ ఇతరులు నిర్ణయాలు చేసేది ఎదిరించే శక్తి ఉండదు. తలంచుకుపోవడం, బానిస బ్రతుకులా ఉంటుంది. నోరు లేకపోవడం అంటే బానిసే. బానిసకి నోరు ఉండాలని లేదు కదా! ప్రశ్నించడానికి వీల్లేదు, అడగడానికి వీల్లేదు. చెప్పింది చేయడం. నోరు మూసుకొని పని చేసుకోవడం. అసలు నోరు ఉపయోగం లేకుండా పోవడం. ఇదే కదా! మరి ఈ రకంగా నోరు ఎప్పుడైతే బాల్యంలో కోల్పోవడం జరుగుతుందో, ఆ వ్యక్తి తప్పు కాదది. గ్రహించవలసింది. వారసత్వంగా వస్తున్న ప్రవర్తనలో ఈ వ్యక్తి కూడా బలైన పరిస్థితి మనం గమనించాలి. నిజానికి ఇప్పుడు ఈ సదరు వ్యక్తి ఇన్ని నష్టాలు జరుగుతున్నాయి. నోరు లేకపోవడం, సరైన సామాజిక సంబంధాలు లేవు, మానసిక సంబంధాలు లేవు, ఒంటరిగా బతుకుతున్నా, ఏ సంతోషంలో ఏ ఆనందం లేదు. ఈ రకమైన ప్రవర్తనని అని తను తను ప్రశ్నించుకుని మారాలనుకుంటే ఇన్ని నష్టాలు జరుగుతున్నాయి. ఇతరుల నిర్ణయాలకి బలైపోతుంది జీవితం. స్వయంగా ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. ఒకవేళ ఇతర నిర్ణయాలు బాగాలేదని అనిపించినా నేను చెప్పలేకపోతున్నాను. ఆ నిర్ణయాన్ని రుద్దబడి ఆ బాధలో జీవితం కొనసాగే పరిస్థితి ఉంటుంది. ఇన్ని రకాలుగా జీవితం నష్టపోతున్నాను. ఈ రకమైన ఆలోచనలు ఆలోచించుకున్నప్పుడు తప్పనిసరిగా మారడానికి ప్రయత్నం చేసి తీరాలి. మారడానికి ప్రయత్నం చేయాలంటే తప్పనిసరిగా
బాల్యంలో ముందు తెలుసుకోవాల్సిందేంటంటే, తనకి ఉన్నటువంటి ఈ ఏవైతే క్యారెక్టరిస్టిక్స్ లక్షణాలున్నాయో, వ్యక్తిత్వం ఉందో, దానికి తన నిమిత్తం లేదు. తను కష్టపడి నేర్చుకున్నది కాదు. తన ప్రయత్న ఫలితం కాదది. తనకి బాల్యంలో రుద్దబడినటువంటి వ్యక్తిత్వం. కాబట్టి తను తప్పనిసరిగా దాన్ని వదుల్చుకోగలడు. తప్పనిసరిగా తను వదుల్చుకోవాలి కూడా. తన బాధ్యత. తన జీవితాన్ని సుఖపెట్టవలసిన బాధ్యత తనకుంటుంది. మళ్ళీ తన నోరుని తను పొందాల్సిన బాధ్యత తనకుంటుంది. వీటి వల్ల అయితే నష్టపోడే అవన్నీ తన పట్ల తను ఇచ్చుకునే పరిస్థితి ఉండాలి. ప్రేమ, భద్రత, అభిమానం, ఆప్యాయత, మద్దతు ఇవన్నీ తనకి తను ఇచ్చుకుని ఇప్పుడు పెద్దవాడు కాబట్టి తనకి తను ఇచ్చుకునే పరిస్థితి ఉండాలి. తను తను ప్రేమించుకునే పరిస్థితి ఉండాలి. తనకి తను మద్దతు ఇచ్చుకునే పరిస్థితి ఉండాలి. సంపూర్ణమైనటువంటి ప్రేమతో కొనసాగాలి. అలా కొనసాగినప్పుడు ఎప్పుడైతే ఈ రకమైన నిర్ణయం తీసుకుని తను మారాలనే నిర్ణయం తీసుకుని ఒక యుద్ధం లాంటిదే వ్యక్తిత్వాన్ని మార్చుకోవడం అంటే ఒక యుద్ధం లాంటిదే. యుద్ధభూమిలో నిలబడ్డట్టే ఇంకా. నిరంతర పోరాటం జరుగుతూ ఉంటుంది. అవన్నీ కూడా తనకి తన మద్దతు ఎక్కడైనా, ఎప్పుడైనా తనకి తన మద్దతు ఇచ్చుకుంటాడు. చిన్న చిన్న సంఘటనలో తను ఎప్పుడైతే తెలుసుకున్నాడో మనసు అక్కడి నుంచి ఆలోచించడం మొదలుపెడుతుంది. తను ఇంతకాలం కూడా ఈ రకమైన బాధలో ఉన్నాను. ఇది తనకి సంబంధం లేదు. తనకి తను మారాలి తెలుసుకున్నప్పుడు తప్పనిసరిగా మనసు కూడా దానికి సహకరించి, అది కూడా మేలుకొని ఇతరుల విచక్షణని ప్రవేశపెడుతుంది. చిన్న చిన్న సంఘటనలు అడగటం నేర్చుకుంటూ ఉంటాడు. తనకి తను చిన్న చిన్న నిర్ణయాలు చేయగలుగుతాడు. ప్రతి దానికి ఇతరుల మీద ఆధారపడే పరిస్థితి నుంచి బయటకు వస్తుంది. ముందు ఇండివిడ్యువాలిటీ డెవలప్ చేసుకోవాలి. ప్రతి చిన్న విషయానికి ఇతరుల మీద ఆధారపడకుండా చూసుకోవాలి. అనునిత్యం బిజీగా ఉండేగా చూసుకోవాలి. తనలో ఏదైనా ప్రతిభ ఉంటే దాని గురించి కష్టపడే పరిస్థితి, దాన్ని ఉద్ధరించుకునే పరిస్థితి చేయాలి. అంతవరకు నెగ్లెక్ట్ చేసి ఉండొచ్చు. ఏదైనా ఒక ఆర్ట్ ఉండొచ్చు. పాడొచ్చు, మాట్లాడొచ్చు. ఏదైనా ఒక ఇతరులకు సహాయం చేయటంలో ఉండొచ్చు. ఏదైనా సంస్థలో చేరి, సహకార సంస్థలో చేరి అందులో వెళ్ళినట్లయితే అందులో బంధాలు ఏర్పడతాయి. అంతకుముందు లోపం తొలగిపోయే అవకాశం ఉంటుంది. భద్రత దొరుకుతుంది. సేవే ఒక మార్గంగా వెళ్ళినట్లయితే. ఆ రకంగా చేయొచ్చు. ఏదైనా ప్రతిభ ఉంటే దాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కొత్త జ్ఞానాన్ని సంపాదించడానికి అనేక సంస్థల్లో చేరొచ్చు. అనేక ఆహ్, లెర్నింగ్స్ చేయొచ్చు. నేర్చుకోవచ్చు. అనేక విషయాలు, కొత్త విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేయొచ్చు. ఈ రకంగా బిజీగా ఉంటూ, నిరంతరం బిజీగా ఉంటూ, పాత మనసుని వదులుచుకునే కృషి చేస్తూ ఉన్నట్లయితే తప్పనిసరిగా అది తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించిన సాహిత్యం ఉంటుంది. అది తెలుసుకోవచ్చు. పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. చదువుకుని వాటిలో మార్పుని అమలు చేస్తే పని జరుగుతుంది. అలాగే సైకాలజిస్ట్ హెల్ప్ తీసుకోవచ్చు. తద్వారా జీవితాన్ని మార్చుకుని మళ్ళీ కోల్పోయిన బాల్యంలో కోల్పోయిన తనకి సంబంధం లేకుండానే, తన నిమిత్తం లేకుండానే కోల్పోయిన నోటిని మళ్ళీ పొంది చక్కటి వ్యక్తిత్వంతో కూడినటువంటి సంపూర్ణ జీవితాన్ని మళ్ళీ తను పొందగలడు. పొంది తీరాలి కూడా.